కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. కడప మేయర్ సురేష్ ను టార్గెట్ చేస్తూ ఆమె లేవనెత్తిన చెత్త వివాదం తారాస్థాయికి చేరింది. ఆ క్రమంలో వారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎమ్మెల్యే వార్నింగ్ తోడు ప్రజలు కూడా కదిలి మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తను పడేయడం వైసీపీకి షాక్ ఇచ్చింది. దాంతో మేయర్ సురేష్ బాబు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఊహించని పరిణామాలతో చెత్త వ్యవహారం రాష్ట్రమంతటా హాట్ టాపిక్ గా మారింది. కడపలో చెత్త వివాదం పొలిటికల్ గా అగ్గిరాజేస్తోంది. చెత్త సేకరణ, చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. కార్పొరేషన్ పరిధిలో చెత్త పన్ను వసూలు చేయాలని సిబ్బందికి కడప మేయర్ సురేష్ బాబు ఆదేశాలు జారీ చేశారు. పన్ను కట్టకపోతే చెత్తను సేకరించమంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. అందుకు బదులుగా కార్పొరేషన్ పరిధిలో చెత్త ఎత్తకపోతే కమిషనర్, మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలారు. మేయర్ సురేష్ బాబు ఇంటిని ముట్టడించి ఆయన ఇంటి ముందు చెత్తను పోశారు. చెత్త వ్యవహారంలో కార్పొరేషన్ చర్యలను తప్పుబడుతూ ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. చెత్త సేకరణ జాప్యం చేయడానికి మేయర్ సురేష్ బాబు కారణమని ఆరోపించారు. అలానే ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై మేయర్ ఆరోపణలు చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే స్థానికులను చెత్త పోస్తుండగా వైసీపీ శ్రేణులు కూడా మేయర్ ఇంటి వద్దకు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిరసనకారులను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చెత్త పన్ను వసూలు చేయవద్దని ప్రభుత్వం అధికారిక ఆదేశాలు ఇవ్వలేదని, చెత్త తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని మేయర్ సురేష్ బాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు ఓ మేయర్ ఇంటి వద్దకు వచ్చి ఇంత అరాచకం చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. 570 మంది సిబ్బందితో నిత్యం చెత్త ఏరివేస్తున్నామని వెల్లడించారు. తన ఇల్లు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉందని, పోలీసులకు తెలియకుండానే తన ఇంటి వద్ద చెత్త వేశారా అని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న కడపను టీడీపీ అధికారంలోకి వచ్చాకే అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు. ఇక ఇరు వర్గాలను పంపివేసిన తర్వాత మున్సిపల్ సిబ్బంది మేయర్ ఇంటి ఎదుట చెత్తను తొలగించారు. అయితే ఒక మేయర్ ఇంటి వద్దే కడప ఎమ్మెల్యే అనుచరులు దుర్మార్గంగా ప్రవర్తించారని సురేష్ బాబే మండిపడ్డారు. దీంతో సమీపంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నేతలతో పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయలేదంటూ మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఊహించని పరిణామాల మధ్య కడప మరోసారి వేడెక్కింది. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ నేతలు వాగ్బానాలతో మాత్రమే ఆగకుండా యాక్షన్లోకి దిగుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చెత్త పన్ను వసూలు రద్దుపై ప్రభుత్వం జీవో జారీ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదురుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.